నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకైతే వెళ్ళిపోతామండి. చాలామంది ఓపెన్ ఇంటర్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా చదువుకున్నారు, కొంతమంది ఏమో సేమ్ బుక్స్ వచ్చాయండి, కొంతమంది ఏమో బుక్స్ రాలేదు అంటున్నారు. వాళ్ళకి నేను చెప్పేది రేపొద్దున్న ఫోన్లో సిలబస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ప్రస్తుతానికి నేను ఎలా చదువుకున్నాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, సరేనా? ఇప్పుడు ఈ తెలుగు సబ్జెక్ట్లో మనకి సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అంటే సందులు, సమాసాలు, జాతీయాలు ఇవి గ్రామర్ వైజ్గా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి, అత్వ సంధి. గ్రామర్ మనకి చాలా ఇంపార్టెంట్. అది సింపుల్గా కూడా ఉంటుంది. నేను గ్రామర్ గురించి షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ప్రకృతి, వికృతి, నానా అర్థాలు, పర్యాయ పదాలు ఇవి. ఓకేనా? ఇక లెసన్స్ కాడికొస్తే ప్రతి లెసన్ ఒక 4-5 టైమ్స్ చదువుకోండి. ఏం చెప్పారు అంటే 4 టైమ్స్ చదవమన్నాను కదండి, 4 టైమ్స్ కాదు. ఏం చెప్పాడు ఈ లెసన్ ద్వారా మనకి సొంతంగా అసలు ఎన్ని రాయగలం ప్రాక్టీస్ చేయండి మీరు. ఒక 10 వాక్యాలు మీరు రాసినా కూడా చాలు. ఎందుకంటే మనకి 10 మార్క్స్కి 5 మార్క్స్కి ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్కి మనకు ఒక 8 పాయింట్స్ మనం నింపినా సరిపోతుంది. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసేయాలని మాత్రం అనుకోవద్దు. గ్రామర్ వైజ్గా మనకి 25 మార్క్స్, 22 మార్క్స్ వరకు వస్తుంది. అలాగే లేఖ రాయడం, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు, పద్యం ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. అలాగే నిరుద్యోగుల సమస్య గురించి 10 వాక్యాలు, లేదా పర్యావరణం గురించి 10 వాక్యాలు ఇలా రాయమంటారు. అవి మనం సొంతంగా రాయాలి. వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద మీరు అన్నీ అటెండ్ చేయకపోయినా పర్వాలేదు. మనకి ఇప్పుడు 100కి 35 మార్క్స్ పాస్ మార్కు. మీరు ఫెయిల్ అయిపోకంటే 100కి 50 ఆర్ 60 మార్క్స్ వస్తే చాలు కదా మనకి. బాగా చదవగలను అనుకునే వాళ్ళు మాత్రం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా బాగా చదువుకోండి. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి. లేదు నేను అంతగా నాకు కొంచెం డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నాను. గ్రామర్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. లేఖ రాయడం, 10 వాక్యాలు అలా రాయడం ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి మీరు బాగా ప్రిపేర్ అయితే మీకు 100కి ఆర్ 50, 60 మార్క్స్ కూడా రావచ్చు. ఇది అయితే నా ప్రీవియర్ పేపర్ అండి, 2024లో నేను రాసిన ఎగ్జామ్ పేపరు. సో ప్రీవియర్ పేపర్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఓన్లీ టెక్స్ట్ బుక్ వెనకమాల వచ్చిన మోడల్ పేపర్ని బట్టే ప్రిపేర్ అయ్యానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.